ఎంత కష్టపడినా ఇంట్లో ఎవరు సేవింగ్ చేసుకోలేరు. ఓకే. అందుకోసం సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు, అంటే నైరుతి ఎంట్రన్స్ ఉండకూడదు. నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. నార్త్ ఓకే. ఈస్ట్ టాయిలెట్ వస్తే న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం కదా? ఈశాన్యం, ఈశాన్యం హైయెస్ట్ ఎనర్జీ పాయింట్ అండి. ఓ. అక్కడ టాయిలెట్ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. అయిపోతుంది. ఆ ఇంట్లోనే ఎనర్జీ లేకపోతే రకరకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్కి రీజన్ అవుతుంది. ఓకే. ఓకే. అందుకోసం నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. Alright. సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు. సౌత్ ఈస్ట్లో వాళ్ళ తీసుకుంటుంది దాంట్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుంది. అవును. కిచెన్ ఉన్న ప్లేస్లో ఆ ప్లాట్ఫామ్ కలర్ బ్లాక్ ఉండకుండా చూసుకుంటే, ఓకే. ఈ అంటే బేసిక్ ఈ టెస్టులు చేసుకుంటే తక్కిన ఏదైనా దోషాలు ఉంటే మా లాంటి వాళ్ళు ఎలాగైనా ఉన్నారు ఉంటారు కాబట్టి అది హెల్ప్ చేయడానికి. కానీ బేసిక్ ఇది మనం మైండ్లో ఉంచుకుని ఓకే చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇంట్లో ఉండేది లేడీసే కదండి. అవును. సో వాస్తు అయినా ఏదన్నా వాళ్ళే సెట్ చేయాలి తప్ప మగాళ్ళు పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే ఏదో ఫస్ట్ టైం చేస్తారేమో కానీ ఆ తర్వాత లేడీసే ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే వాస్తు మిస్టేక్స్ ఏంటి మేడం? అంటే లేడీస్కి చాలా కామన్ హ్యాబిట్ అండి, నాలోనూ ముందు ఉండాలి. ఓకే. సో ఏది పడితే అది సేవ్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎందుకు పారేయడం, అది పర్లేదు, ఎప్పుడైనా పనికొస్తుంది అని ఉంచుతాం. అలాగా ప్రతి చోట క్లటర్ ఫామ్ అవుతుంది. ఆ క్లటరే చెప్పినా వినరు, తీసేయండి అంటే కూడా వినరు. క్లటరే మేజర్ ప్రాబ్లమ్స్కి రీజన్. ఇంకా ఏ ఇంట్లోనైనా ఓవర్ స్టఫ్ సామాన్లు ఉన్నాయనుకోండి, ఎనర్జీ అలాగ పాస్ ఆన్ అవుతుంది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్, బ్లాకేజెస్ వస్తాయి. ఆ ఇంట్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకోసం ఎక్కువ సామాన్లు లేకుండా, అంటే ఎంతవరకు మనకు అవసరమో అన్నీ ఉంచాలి. ప్లస్ క్లటర్ వద్దు, ఎక్కడ చెత్త అక్కడ వెంటనే క్లియర్ చేసుకోవాలండి. ఇది మనం చేసుకుంటే సగం సమస్యలు ఇక్కడే క్లియర్ అవుతుంది. సూపర్. అయితే మ్యామ్ మిమ్మల్ని బాధ పెట్టే ప్రశ్న ఒకటి అడుగుతాను. ఇప్పుడు మేము ఇలా పాడ్కాస్ట్లు చేస్తున్నాం, ఇవన్నీ చూసేస్తున్నారు జనం, మీరు చెప్పినట్టు చేసేసుకుంటున్నారు. ఇంకా మీతో పని ఏంటండి? మీకు ఎందుకు డబ్బులు కట్టి మేము మా ఇంటికి పిలవాలి మిమ్మల్ని? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. మీకు ఏదైనా సపోజ్ నాకేదో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇంటర్నెట్లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు సపోజ్ హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది, చిన్న ట్యాబ్లెట్స్ నేను తీసుకోగలను ఇంటర్నెట్లో. ఓకే, తలనొప్పికి ఏదైనా ఒళ్ళు పెయిన్గా ఉంటే డోలో తీసేసుకుంటాం, పర్లేదు వేసుకుందాం. కానీ మేజర్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్దే వెళ్లకుండా అంటే నా ఓన్ సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే అవుతుందా? అవ్వదు. అలాగే అంటే ఒక ప్రాపర్ వాస్తు కన్సల్టెంట్, అంటే అన్బయాస్ వేగా వెళ్ళి వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే అన్ని రకాలుగా అనలైజ్ చేస్తారు, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు దాన్ని బట్టి ఏది అవసరం ఉంటే అదే వాళ్ళకి రెమెడీ ఇస్తారు. అక్కర్లేని రెమెడీస్ ఇవ్వరు. దాని నుంచి మన మేజర్ ప్రాబ్లం ఏదో అది సాల్వ్ అవుతుంది. అది మనకి ఇంటర్నెట్ చెప్పదు. ఇంటర్నెట్ జనరలైజ్డ్ వేగా, ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ అయినా జనరలైజ్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు అందరికీ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ చాలా మంచిది అంటారు, కానీ అందరికీ మంచిది కాదు, కొంతమందికి మంచిది కాదు. న్యూమరాలజీ ప్రకారంగా 3 నంబర్ వాళ్ళకి 7 నంబర్ వాళ్ళకి సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అస్సలు మంచిది కాదు. ఇది ఉందా మళ్ళీ? ఎందుకు? 3 నంబర్ ఇస్ గవర్న్డ్ బై జూపిటర్, అంటే గురు. గురు అంటే సౌత్ వెస్ట్ ఏంటి? రాహు. గురుకి రాహుకి పడదు. సో మనం ఒక ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. సో అది పడదు. అండ్ 7 నంబర్ ఏమిటి? కేతుకి రాహుకి పడదు. అందుకోసం అగైన్ ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. అందుకోసం ప్రతిదీ జనరలైజ్డ్గా ఉంటుందండి ఇంటర్నెట్లో. కానీ మనం పర్సనలైజ్డ్ వేగా మనకేది సూట్ అవుతుందో అది తెలుసుకుని చేస్తే మన లైఫ్ ఇంకా స్మూత్గా ఉంటుంది. అన్యాయం అండి. సరే, మా వాళ్ళకు డిస్క్లైమర్ చెప్తాను, బాబు ఇది చూడండి కానీ పాటించకండి, ఫోన్ చేసి మేడంని పట్టుకోండి, అంతేగా, మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్గా ఉంటుంది కాబట్టి వాస్తు అనేది. సో ఎవరిది వాళ్ళకే, ఇవన్నీ జస్ట్ సలహాలు సూచనలు మాత్రమే. ఇది అంటే మనకి నాలెడ్జ్ ఉంటే మంచిదే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వాస్తు వాళ్ళు మీ ఇంట్లో చెక్ చేయడానికి వచ్చారనుకోండి, మీకు అట్లీస్ట్ వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది ఈ నాలెడ్జ్ ఉంటే. దానికోసం నాలెడ్జ్ ఉండడం అస్తమానం మంచిదే, కానీ దాన్ని మనం స్వయంగా మనం ట్రీట్ చేసుకోకుండా కొన్ని కన్సల్టేషన్స్ తీసుకుంటే అది మనకి ఇంకా ఉపయోగం పడుతుంది. కానీ నాలెడ్జ్ ఉండడం ఎనీ టైమ్ ఇట్స్ గుడ్. సూపర్. సో మ్యామ్, వాస్తు అనగానే సరే ఒక దశలో
కూలగొట్టడాలు అనుకున్నాము. ఆ తర్వాత వస్తువులు కొనాలి, కొన్ని యంత్రాలు కొనాలి, ఇట్లాంటి ఒక అపోహ కూడా ఉంది. ఏది కరెక్ట్గా అంటే అట్లాగే చేయాలా? ఏమన్నా వస్తువులు కొనడాలు, యంత్రాలు పెట్టడాలు ఇట్లా ఉంటుందా వాస్తు అంటే? వాస్తు అంటే రెమెడీస్ కాదు. వాస్తు అంటే యంత్రాలు పెట్టడం కాదండి. ఆ. వాస్తు అంటే అసలు 5 బేసిక్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అయిందా లేదా చూడడం. ఓకే. అవ్వకపోతే ఎక్కడ డిప్లీషన్ ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో అవును. అది చూసి దానికి అవసరం ఉంటేనే రెమెడీస్ ఇవ్వాలి. అవసరం లేకపోతే రెమెడీస్ ఇవ్వక్కర్లేదు. ఓకే. యంత్రాలు అవన్నీను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యంత్రం. యంత్రాలు మంచిదేను. ఓకే. మంత్రాల కంటే స్ట్రాంగ్ ఇస్ యంత్రం. ఓకే. ఓకే, యంత్రం మంచిదే, కానీ యంత్రాలు చాలా ఎక్స్పెన్సివ్. మ్మ్. ఈ కాలంలో నడుస్తున్న యంత్రాలు లక్షల మీద ఉంటుంది. అవునండి, అవును, యంత్రాలు ఎక్స్పెన్సివ్, అందరూ ఎఫోర్డ్ చేయలేరండి. అవును. అందుకోసం సింపుల్ సైంటిఫిక్ వాస్తులో మేము ఇస్తున్న రెమెడీస్ చాలా పాకెట్ ఫ్రెండ్లీ. పాకెట్ ఫ్రెండ్లీ అంటే సపోజ్ ఒక యంత్రం మీరు కొనుక్కున్నారు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, please. 2 లక్షలు అయింది అనుకోండి. అవును. అందరూ 2 లక్షల యంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేరు పెట్టుకోవడం కదా. ఎఫోర్డ్ చేయలేరు. అవును. అదే మీకు ఏ రెమెడీ అయినా 200 300లో అయింది అనుకోండి, చాలా హ్యాపీ. మీ ఫోటో కూడా పెట్టుకుంటారు అక్కడ అమ్మయ్య. అంత అక్కర్లేదు, కానీ ఆ రెమెడీస్ చవకలో అవుతుంది. ఎందుకంటే మేడం నేను చెప్తున్నా కదా, ఎవరైనా వాస్తు పండిట్ని మన ఇంటికి పిలిచాము అంటే మీరు అన్నట్టుగా 2 లక్షల నుంచి 5 లక్షలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఏదో రకంగా పగలగొట్టించడమో లేదంటే యాడ్ చేయడమో ఏదో చేసి మొత్తానికి 1 2 లక్షలు అయితే గ్యారంటీ. అది లేకుండా అంటే Yes. ఒక ప్రాపర్ ఇంటి అంతటికి తీసుకుంటే 4 నుంచి 5,000 మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్తున్నా, ఓకే. తీసుకుంటే ఇల్లు అంతటిది రెమెడీస్ అయిపోతుంది. ఓకే. కానీ అగైన్ ఇది రెమెడీస్ గురించి, నా కన్సల్టేషన్ ఇట్స్ డజంట్ కమ్ అండర్. ఎస్. చాలా మంది ఏమనుకుంటారంటే మీ కన్సల్టేషన్ ఫీజు రెమెడీస్ ఖర్చు అంతా ఒకటే అనుకుంటారు. సో ఆ బ్రేకప్ చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా. అది కాదండి. ఫస్ట్ అంటే నా కన్సల్టేషన్ వేరు, రెమెడీస్ వేరు. నా కన్సల్టేషన్ ఎందుకంటే నాకు ఫస్ట్ వెళ్ళి చూసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఏ వాస్తు దోషాలు ఉన్నాయో అవన్నీ చూసి అట్లీస్ట్ 3 to 4 days ఒక కేసు మీద అవుతుంది. ఓ, అనలైజ్ అన్ని రకాలుగా అనలైజ్ చేసి వాళ్ళకి సూటబుల్ అయిన రెమెడీసే ఇవ్వాలి. అవును. రెమెడీస్ కాస్ట్ వేరు, కన్సల్టేషన్ కాస్ట్ వేరు. ఇంకొకటి కూడా చెప్పాలి మ్యామ్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటారు, రైట్? సో హైదరాబాద్ నుంచి మీరు వైజాగ్లో ఉన్నారు, మీ దగ్గరికి రావాలి అంటే అదే కాస్ట్ ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే దాంట్లో మళ్ళీ ప్రయాణం, మళ్ళీ వసతి ఇవన్నీ కూడా కలుస్తాయి. Yes. సో మీకు అది తెలిసే ఉంటుందని ఒకసారి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. పోయినసారి అంతనా అంటే మేడం రావడం పోవడం ఈ ఖర్చులు కూడా అందులో ఉంటాయి, వసతి కూడా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ నేను ఒక్కటే మనుషులకి అంటానండి, ఇప్పుడు సపోజ్ యుఎస్, కెనడా అయినా యూకే అయినా వాస్తు చేస్తున్నప్పుడు అవును, ప్రతి మాట అక్కడ వెళ్ళి చేయలేం కదా. అవును, సో అది కాకుండా ఆన్లైన్ కన్సల్టెన్సీ అని ఉంటుందండి. అవును. ఆన్లైన్ కన్సల్టెన్సీ సేమ్ అదే ఎఫెక్ట్ దొరుకుతుంది పర్సనల్ గా వెళ్ళి కంటే. ఓ